రైట్. హైదరాబాద్ నడిబొడ్డున యూసఫ్ గూడ నడిబొడ్డున ఉన్నాము. ఇది బస్తీ. హైదరాబాద్ బస్తీగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఈ నిత్యము ఎస్పెషల్ నాకు తెలుసు ప్రతిరోజు నేను ఇదే దారిలో వెళ్తా ఉంటాను. ఆహ్, ఎన్నో రోజుల నుంచి చూస్తా ఉన్నాను. బట్ ఈ రోజు వచ్చేసరికి ఈ ఈ శ్రీ సాయి రామ టిఫిన్స్‌లో అయితే ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి ఇక్కడ చూస్తా ఉన్నాను. సో, ఈరోజు కొంత కస్టమర్‌లు గూడా తగ్గారు. అదేవిధంగా షాప్ యాజమాని కూడా నాకు తెలుసు. చాలా రోజుల నుంచి పరిచయము. ఈ గ్యాస్ ధరలు పెరుగుతున్న ఈ నేపథ్యంలో కొంత డీలా పడింది. కొంత బాధాకరమైన విషయం అంటూ కూడా యాజమాన్యం మనతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అడిగి మనం క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. హైదరాబాద్‌లో గ్యాస్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? వీళ్ళ హోటల్ మీద ఆ గ్యాస్ ధరల ప్రభావం ఏ విధంగా ఉంది? ఎక్కడో పక్క దేశంలో జరుగుతున్న యుద్ధాలు చూస్తే ఇక్కడ మన దగ్గర మన ఇంట్లో ఈ యొక్క ప్రభావం పడిందంటూ కూడా ఏ విధంగా పడిందనేది హోటల్ యజమాని అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. సార్, మీకు చాలా రోజుల నుంచి కూడా నేను చూస్తా ఉన్నాను. అవునండి. నిత్యము కిటకిటలాడుతూ ఉంటారు ఈ అవును. హోటల్. ఇక్కడ నడిబొడ్డున ఉంది ఈ యొక్క హోటలు. ఎప్పుడు కూడా పోలీస్ వ్యాన్ కూడా ఉంటా ఉంది. ఒక పోలీస్ వ్యాన్ ఇక్కడ ఉంటా ఉంటుంది. అర్ధరాత్రి వరకు కూడా టిఫిన్స్ నేను చేసి వెళ్ళాను. సో, ఈ రోజు చూసినట్టయితే వెలవెలబోతా ఉంది. కస్టమర్స్ కూడా ఎవరు లేరు. ఎలా ఉంది పరిస్థితి అసలు? గ్యాస్ ప్రభావం అండి. గ్యాస్ 2 డేస్ నుంచి గ్యాస్ ఇవ్వట్లేదు. మా గ్యాస్ ఏజెన్సీ అయితే ఎవరు ఉంటారో వాళ్ళు ఇవ్వట్లేదు. ఏమైంది అని అంటే గ్యాస్ రావట్లేదు, మాకు అక్కడ నుంచి రావట్లేదు, మీకు ఇవ్వలేకపోతున్నా అని చెప్తున్నారు. 2 గ్యాస్ ఉంటే ఆ 2 గ్యాస్లతో పొద్దున్న నుంచి రాత్రి నుంచి ఇప్పటి వరకు లాక్కొచ్చినాను. ఇప్పుడైతే క్లోజ్, ఏం లేవు, గ్యాసులు ఏం లేవు. వాళ్ళకి ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు, గ్యాస్ లేదని అంటారు. ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసేసుకున్నాను, బంద్. ప్రెసెంట్ అసలు మీ దగ్గర రోజుకి ఎన్ని గ్యాసులు వాడతారు? దాదాపు 19 లీటర్లు నార్మల్‌గా హోటల్స్ వాడేది. రోజుకి ఎన్ని గ్యాస్ వాడతారు మీరు? ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఈ ఎన్ని రోజులు వాడుతా ఉంటారు? ఒక 2 నుంచి 3 సిలిండర్లు అండి మనకి ఒక రోజుకి. 2 నుంచి 3 సిలిండర్లు, మీల్స్, టిఫిన్స్, చాయ్, ఈ మూడిటికి 2 నుంచి 3 సిలిండర్లు ఒక రోజు వాడతాను నేను. ఒక్క గ్యాస్ ఇచ్చాడు నైట్. ఆ ఒక్క గ్యాస్తోని మార్నింగ్ సెక్షన్ టిఫిన్, ఇప్పుడు మీల్స్ వరకు లాక్కొచ్చినాను. ఇప్పుడైతే మొత్తం ఏమీ లేదు, క్లోజ్, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు అందుకనే మొత్తం క్లీన్ చేయించి క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ మీరు క్లోజ్ చేపిచ్చేస్తున్నారు. ఎప్పుడు హడావిడిగా ఉండే ఈ యొక్క హోటల్ ఇప్పుడు క్లోజ్ చేస్తారు. అవును, ఎంతో మంది కస్టమర్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. క్లోజ్ ఉంది ఎందుకు అని చెప్పేసి అదే క్లోజ్ చేపిస్తున్నాను. గ్యాస్ లేకపోవడం వల్ల ఒక 2-3 ఏజెన్సీకి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అదండి. బ్లాక్‌లో కొనే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? ప్రయత్నించిన, అంటే 200 ఎక్కువ, 300 ఎక్కువ అని అంటున్నా. అయినా పర్లేదు, నా కస్టమర్ ఇబ్బంది పెట్టదు కదా. ఈ రోజు వచ్చిన కస్టమర్ క్లోజ్ ఉంది అని అంటే రేపటి నుంచి రారు, రేపటి నుంచి ఉండరు కదా మళ్ళీ. అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఎక్స్ట్రా అయినా పర్లేదు, 200, 300 ఎక్స్ట్రా పే చేస్తాను, అయినా పర్లేదు ఇవ్వండి అని అంటే ఆయన కూడా దొరకట్లేదు అని అంటారు. మీరు ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యారు? ఎందుకంటే వాళ్ళని నిన్న మేము వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు దాదాపు 4 రోజుల్లో మేము ఇస్తున్నాము అని చెప్తున్నారు. అది కూడా ఒక ఏజెన్సీకి కాంటాక్ట్ అయ్యాను, గ్యాస్ గోడాన్కి కాంటాక్ట్ అయ్యాను. నెక్స్ట్ నా దగ్గరకు వచ్చే కస్టమర్స్లోనే చాలామంది ఉన్నారు ఏజెన్సీలు, వాళ్ళందరికీ కాంటాక్ట్ అయ్యాను. అంటే అడిగాను, ఒక 2 ఇవ్వండి అని అంటే ఎక్కడ దొరకట్లేదు. ఎలా ఉంది పరిస్థితి? కస్టమర్స్ అసలు ఏమంటున్నారు మీ దగ్గరికి వచ్చి? ఎందుకంటే పక్క దేశంలో ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే మన భారతదేశం మీద డైరెక్ట్ మన ఇంట్లో పడుతుంది ఆ ప్రభావం. సో, కస్టమర్స్ అసలు ఏమంటున్నారు? నా దగ్గరికి రెగ్యులర్ వచ్చే కస్టమర్స్ కొంతమంది ఉంటారు. ఎక్కడ దొరకకపోయినా కూడా ఇక్కడ టిఫిన్ దొరుకుతుంది, ఇక్కడ మీల్స్ దొరుకుతుంది అని చెప్పేసి వచ్చే కస్టమర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు అప్సెట్ అవుతున్నారు, వాళ్ళకి సమాధానం ఇవ్వలేకపోతున్నాను. అవన్నీ ఖాళీ సిలిండర్లేనా? ఒకసారి రండి, ఒకసారి మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేసి చూపిస్తారు. బరువు ఇవన్నీ ఖాళీ సిలిండర్, ఇవన్నీ ఎంటీ సిలిండర్ అండి. ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. మా ఏజెన్సీకి ఫోన్ చేసి ఎంటీ సిలిండర్ తీసుకుపో అని చెప్పేసి ఫోన్ చేస్తే ఎక్కడ ఆయన అడుగుతాము అని చెప్పేసి ఎంటీ సిలిండర్ తీసుకుపోవడానికి రావట్లేదు. ఖాళీ అండి ఇవన్నీ. ఖాళీ సిలిండర్, ఒక్క గ్యాస్ కూడా లేదు. కొంచెం ఉంది, ఆ కొంచెం దాంతో అదిగో చాయ్ బండి నడుస్తుంది. అది ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చు. అది ఆగిపోతే మొత్తం హోటల్ బంద్. అసలు ఇంతవరకు మీకు ఆ కొంచెం సిలిండర్ తప్ప గ్యాస్ ఏమీ లేదు. రైట్. అది చూసారు కదా, మొత్తం మీద క్లీన్గా చేస్తున్నారు. టైం మనం చూసేసరికి ఇప్పుడు దాదాపు సమయం 12 దాదాపు 1 అవుతుంది. చూస్తున్నారు మీరు, ఈ 1 గంట సమయానికి ఇక్కడ మీల్స్ కోసం జనాలు కూడా ఎగబడతా ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి నో ఎట్ ఆల్, మొత్తం అవి ఏమీ కూడా లేదు. అక్కడ మీరు వీళ్ళ ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే కూడా వాళ్ళు కూడా సర్దుబాటు క్లీనింగ్ చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. చూడండి, అక్కడ ఎంప్లాయీస్ కూడా మొత్తము క్లీన్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద హోటల్ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి బిజీగా యూసఫ్ కూడా నడిబొడ్డున ఉన్న ఈ యొక్క హోటల్ ప్రజెంట్ ఖాళీగా వెళ్ళిపోతుంది. ఆ ఒక్క గ్యాస్ మాత్రమే ఉంది. అది కూడా ఎప్పుడు అయిపోద్దో తెలియదు. అది కూడా అయిపోతే ఛాయ్ కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ
చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఖాళీగా ఉందంటూ కూడా మనతో యజమాని విజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సాయి కిరణ్తో హైదరాబాద్ యూసఫ్ కూడా వరుణ్. రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా ఈ రోజు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న తీవ్ర పరిణామ క్రమాలు మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే ఎల్పిజి గ్యాస్ సిలిండరు ఇటు కమర్షియల్కి ఒక రేటు, అదేవిధంగా ఎవరైతే డొమెస్టిక్ ఉన్నారో వీళ్ళకి ఒక రేటు, అలాంటివి ఏమీ లేకుండా మొత్తానికి కూడా ఒకే రేట్ని విధించుతూ వాటి రేట్ను కూడా పెంచడం జరిగింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్న ఇరాన్ మీద చేస్తున్న యుద్ధానికి ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క కొరత అనేది ఏర్పడుతూ ఉంది, ప్రతి ప్రభావం పడే అవకాశాలు. సో దీన్ని ఉద్దేశించి హాస్టల్స్లో ఏ విధంగా జరుగుతుంది, దాని ప్రభావం హాస్టల్స్ మీద ఏ విధంగా ఉన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూసఫ్ కూడా నడిబొడ్డునున్న సాయి కౌశిక్ హాస్టల్ అయితే ఉన్నాము. సో అయితే దాదాపు హాస్టల్లో ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే టిఫిన్స్లో కూడా కొన్నిటిని అవాయిడ్ చేశారు. ఇటు దోశ, అదేవిధంగా ఇడ్లీ, అదేవిధంగా వడ, పూరి వీటిని అవాయిడ్ చేశారు. ప్రతిరోజు నిత్యం ఏదో ఒక ఐటెం పెడతానే ఉంటారు పీజీ హాస్టల్స్లో. బట్ ఈ నాలుగిటిని కూడా అవాయిడ్ చేశారు. అంటే వీటికి సమయం ఎక్కువ పడుతూ ఉంది, గ్యాస్ కూడా ఎక్కువ అవుతూ ఉందని సో అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటిని అవాయిడ్ చేశారు. ప్రస్తుతం మనం యజమాని రమా గారితో అయితే ఉన్నాము, సాయి కౌశిక్ హాస్టల్ యజమానితో. మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి అనేది తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు, ఎల్పిజి గ్యాస్ ధరలు పెరిగినాయి, 19 లీటర్ల గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి. అవునండి, రీసెంట్గా 2 days నుంచి గ్యాస్ అయిపోయింది. మాకు గ్యాస్ లేదు లేదు అంటున్నారు. గ్యాస్ అలే లేకపోతే మరి వీళ్ళకి ఎలా తెచ్చిపెట్టాలి? వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉంటున్నారు, ఏదో ఒకటి డ్యూటీతో ఉంటున్నారు కదా. ఇలా డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోతారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ఇవ్వాలి కదా. మరి గ్యాస్ లేకుండా ఎలా పెట్టిన? ఒక్కొక్క గ్యాస్ 19 kgs 2400 చెప్తున్నారు. ఇంతకుముందు 1500 1600 వచ్చేది, 2400 చెప్తున్నారు. మాకు గ్యాస్ కూడా దొరకట్లేదు, సమయానికి అందుబాటులో ఉండట్లేదు. ఏదేమంటే గ్యాస్ లేదు మరి వీళ్ళని ఎలా బయటికి పంపించాలా? వీళ్ళకి ఏదో ఒకటి వండి పెట్టాలి కదా. తక్కువ అయ్యేదానే చూసుకుంటారు ఎవరైనా. అసలు లేకంటే కొంచెమన్నా ఏదో ఒక రీతిలో పెట్టాలని చూస్తారు కదా. ఫస్ట్ టైం అయితే ఉంచలేము కదా. ఎంతమంది ఉంటారు మీ హాస్టల్స్ మొత్తం మీద? 60 members ఉన్నారండి. అది 60 మెంబర్స్కి ప్రెసెంట్ హాస్టల్ ఫీజు ఎలా ఉంది? ఫీజు 5000 అండి. వీళ్ళు 5000 కూడా టయానికి ఇవ్వరండి. అలా 15 daysకి ఇస్తారు. సో మాకు కూడా అసలుకి హాస్టల్స్ అంటే దాదాపుగా 1 year 1.5 నుంచి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. హాస్టల్ రేట్లు పెంచడం, ఎక్కడికెక్కడికి హాస్టల్స్ అయిపోయినాయి. మాకు కూడా చాలా గడవడం కూడా కష్టంగా ఉంది మాకు. మెనూ ఎలా ఉంటుంది అంటే, సో ప్రెసెంట్ హాస్టల్ పరిస్థితులు ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక టిఫిన్ సెక్షన్ ఉంటానే ఉంటుంది. సో వీటిల్లో కూడా మెనూ కూడా తగ్గించాము, పూరి, గారె, దోశ తగ్గించాము. అలా తగ్గిపోతే మరి మేము ఆ గ్యాస్ ఒకరోజు ఇప్పుడు అన్ని డైలీ ఇంత ముందులాగా పెడితే మనం ఇడ్లీ, బోండా, పూరి, వడ ఎన్ని పెడితే గ్యాస్ ఎక్కువే అయిపోతుంది కదా. అదేదో ఉప్మా చేసి పెడితే ఇంకొక రోజు వచ్చే అవకాశం ఉంటదని మాకు ఛాన్స్ ఉంటది కదా. వాళ్ళని ఫస్ట్ ఏమి ఉంచలేము కదా, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు ఉంటాయి. బయటికి పోయి తిందామని ఇక్కడ ఫీజులు కట్టి బయట కట్టాలంటే వాళ్ళకి ఎలా ఉంటది? ఎలాగలా రన్ చేయాలి కదా అండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ మూసేసి పోవాలంటే మా బిజినెస్ మీద కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. లాస్ట్ మళ్ళీ వేరే సైడ్ కొండ వెళ్ళిపోతారు. ఒక 1 week ఇంటికి వెళ్ళిపోతారేమో, తర్వాత అయినా రావాల్సిందే కదా వాళ్ళు ఇంటికి. అలా అన్నమాట. అయితే ప్రెసెంట్ మీరు ఒక రోజుకి ఎన్ని గ్యాస్ ఎల్పిజి గ్యాస్లు వాడుతూ ఉంటారు? ఒక్క రోజుకి ఎన్ని వాడుతూ ఉంటారు? ఒక్క బండ ఎన్ని రోజులు వస్తాం? ఒక రోజు 3 daysకే వచ్చిందండి. ఒక బండ వచ్చేసి 3 daysకే వస్తుంది మాకు. ప్రెసెంట్ అసలు మీ దగ్గర ఎన్ని గ్యాస్ నిల్వలు ఉన్నాయి? స్టోరేజ్ చేసుకుంటున్నారు? స్టోర్ చేసుకోవడానికి మాకు టైం మాకు తెలియలేదండి. మాకు ప్రెసెంట్ గా అయితే మాకు 4-5 బండ్లు ఉన్నాయి. స్టోర్ చేసుకునే అవకాశం కూడా మాకు టైం లేదు. మీరు కాంటాక్ట్ అయ్యారా? ఈ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారా? అసలు ఎలాగా? గ్యాస్ లేదు అని ఫోన్, గ్యాస్ ఏంటండి అంటే గ్యాస్ లేదమ్మా ఏం చేయాలని అడుగుతున్నారు. ఎన్ని రోజులు చెప్పలేము, వస్తే వేస్తాం మేడం అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కువ హై రేట్ అడుగుతున్నారు. ఇంత ముందు 19 kgs 1600 1700 తీసుకుంటున్నారు. ఇప్పుడు 2400 తీసుకున్నారు. 2 days బ్యాక్ నేను 2400 పెట్టి తీసుకున్నాను గ్యాస్. 2400 కైనా కానీ బ్లాక్ లో కొందామన్నా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి? అసలు దొరకట్లేదు అంటున్నారు. అదేగా చెప్తున్నా, దొరకట్లేదు. నేను మొన్న 4 days బ్యాక్ చెప్తే నిన్న వచ్చింది నాకు బండి. అది 2 బండ్లు చెప్తే ఒక బండి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బుకింగ్ కూడా 21 days అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక బుక్ చేసుకున్న తర్వాత అటాచ్మెంట్ గ్యాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దీనికి మళ్ళీ 21 days to 25 days పడుతుంది అంటున్నారు. అలా ఏమైనా చూసారా మీరేమన్నా? అలా ఏం లేదండి. నేను ఇప్పుడు ఇంత ముందు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయంలోనే 1-2 గంటలలో ఇచ్చే అయినా ఇప్పుడు 1 day 2 days కూడా ఏం రెస్పాన్స్ ఏం రావట్లేదు. చిన్న బండ కూడా కొన్నామంటే హాస్టల్లో చిన్న బండ్లో ఎలా లేదు కదా, ఇంటికైనా 1500 తీసుకుంటున్నారు చిన్న బండ కూడా. ప్రెసెంట్ సిచ్యువేషన్ అసలు ఎలా ఉందంటే ప్రత్యామ్నాయం అంటే గ్యాస్ లేకుండా ఇంకేమన్నా ఇతరాతరాలుగా వీళ్ళకి ఫుడ్ ని
ప్రొవైడ్ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా మీకు? ఇంకే ప్రత్యామ్నాయంగా అంటే కట్ల పొయ్యి మీద తీసుకోవాలి. కట్ల పొయ్యిలు సిటీలో ఎక్కడ దొరుకుతాయండి? ఆడకని పల్లెటూరు అనుకో కొంచెం పక్క చెట్లకి ఏదైనా నరకటం అది ఇది చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి అందుబాటులో ఉండవు కదా. ప్రతి ఒక్క వస్తువు కొనుక్కునేది కదా సిటీలో. అది ఎలా చేయాలి ఏంటి? మన కరెంట్ పొయ్యి ఉండాలంటే ఓన్లీ రైస్ ఒకటే వండుతాం. కర్రీస్ ఎలా అనుకుంటాము? కంపల్సరీగా గ్యాస్ ఉంటేనే కదా. దీనికి రెంట్ ఎంత కడుతున్నారు? మొత్తం 4 ఫ్లోర్స్ కి మీరు రెంట్ 90,000 అండి. మేము 3 ఫ్లోర్స్ కి కట్టేది. 90,000 తో మరి గ్యాస్ కి కంపేర్ చేసుకుంటే కష్టం అవుతుందా? చాలా చాలా అంటే ఇబ్బంది నేను ఇక హాస్టల్ మూసేసుకునే పరిస్థితిలో ఉందండి ఇప్పుడు. ఇది ఇలాగే 2 రోజులు సాగింది అనుకో హాస్టల్ తాళం వేసుకొని వెళ్ళిపోవాలని స్విచ్ లో ఉన్నాం మేము. స్టూడెంట్స్ ఏమంటున్నారు? ప్రత్యేకంగా హాస్టల్స్ వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చేసరికి చేసుకుంటారు. కొంతమంది అర్థం చేసుకోరు కదండి. అర్థం చేసుకునే వాళ్ళు అంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అదేంటి మేము ఫీజు కడుతున్నాం కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఎన్ని రోజులకు సరిపడా గ్యాస్ ఉంది అసలు? 1 వీక్ సరిపడే గ్యాస్ ఉంది. 1 వీక్ సరిపడే ఉంది. ఇక్కడ వంట వండే మెంబర్ ఉన్నారు. మీరు ప్రెసెంట్ ఇక్కడ రోజు స్టూడెంట్స్ కి మీరు వంట వండుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా స్టూడెంట్స్ కానీ హాస్టల్స్ కానీ వచ్చి ఎందుకు ఇది తగ్గించారు, ఎలా చేస్తున్నారు, ఏమన్నా తగ్గించారా మీరేమన్నా? అంటే వాళ్ళకి మెనూ టిఫిన్స్ అవి తగ్గించేసాము. తర్వాత గ్యాస్ లేదనేసి గ్యాస్ అయిపోయింది అనేసి రోజు కర్రీ కూడా చేయలేదండి, ఓన్లీ పప్పు. రోజు ఒక ఫ్రై, మార్నింగ్ ఫ్రై చేస్తాం, పప్పు చేస్తాం. అయితే ఈ రోజు పప్పే చేసామండి, ఫ్రై ఏం చేయలేదు. ఇదేంటి ఎలా చేస్తే అలా, మేము ఫీజు కడుతున్నాం కదా అని చాలా మంది అడిగారు. మరి గ్యాస్ లేదమ్మా, గ్యాస్ వల్ల ఇబ్బందిగా ఉంది కదా అనేసి చెప్పాము. కొంచెం మంది అర్థం చేసుకున్నారు, కొంచెం మంది ఎలా అయితే ఎలా కుదరదు, మేము ఫీజు కడుతున్నాం కదా అని అడుగుతాం. ఎలా ఉందంటే గ్యాస్ లేకపోతే ఎవరికైనా ఇబ్బంది కదా, చాలా దారుణంగా ఉంది. కట్టిన వాళ్ళు ఎవరు ఊరుకోరు కదండి. ఫీజు ఇచ్చి మేము డబ్బులు ఇస్తున్నాం కదా, బయట తినడం ఏంటి అని అడుగుతారు కదా. రోజుకి అసలు మీరు ఎన్ని కేజీలు వండుతారు వంట? ఎన్ని కర్రీస్ చేస్తారు, ఎన్ని వండుతారు అసలు? పొద్దున్న 2 అండి, సాయంత్రం 2 కర్రీస్. రైస్ కర్రీస్ 5 కేజీలు, రైస్ 5 కేజీలు పొద్దున్న. మధ్యాహ్నం 3 కేజీలు పెడతామండి. మధ్యాహ్నం ఉండే వాళ్ళకి మధ్యాహ్నం, పొద్దున్న బాక్సులు వెళ్ళిపోయే వాళ్ళు 5 కేజీలు తీసుకుని వెళ్తారు. నైట్ మళ్ళీ 7 కేజీలు రైస్, 2 కేజీ 3 కేజీలున్నర 4 కేజీలు కర్రీస్ పడితే 2 కేజీలు పప్పు పడుతుంది, సాంబార్. వీటిలో ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని తగ్గించారు, ఎన్నిటి నుండి ఎన్నిటికి వచ్చారు, ఎన్ని తగ్గించారు, ఎన్ని కేజీస్ తగ్గించారు, మెనూ అసలు ఎలా ఉంది? కర్రీస్ అయితే మామూలు అండి, తగ్గించడానికి ఏముండదు. టిఫిన్సే మార్చాం, చేంజ్ చేసాం అంతే. దోశ పెట్టే రోజు దోశ పెట్టట్లేదు, చపాతీ పూరి పెట్టే రోజు చపాతీ అంటారా పర్లేదు, పూరి ఇది అంటే ఎక్కువ పడుతుంది కదా. బోండా వేసిన రోజు కూడా గ్యాస్ ఎక్కువ పట్టుద్ది. అవన్నీ తగ్గించడం వల్ల కొంచెం ఇదిగా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు కూడా ఇబ్బంది కదా, ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈ హాస్టల్ అమ్ముకునే పరిస్థితిలో అన్నట్టు ఉంది. ఇప్పుడు మూసుకోవాలి. Yes, మీ యజమాని ఏమన్నా అడుగుతున్నారా? ఎందుకు అంటే దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏమైనా కట్టెల పొయ్యి ఏర్పాటు చేద్దాము అని మీ యజమాని ఏమైనా చెప్తా ఉన్నారా? కట్టెల పొయ్యి పెట్టుకుంటాం, సిటీలో ఎక్కడ కుదురుతుందండి? కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి అవ్వదు కదా. పల్లెటూరు అయితే కట్టెల పొయ్యి పెట్టుకుంటాం మనం, సిటీలో కట్టెల పొయ్యి ఎక్కడ దొరుకుతుంది? ఓనర్స్ ఊరుకోరు కదా, ఎక్కడ పెట్టుకున్నా ఎవరికైనా ఇబ్బందే కదండి. పల్లెటూరు అయితే పక్కలు తెచ్చుకుంటాం, ఎవరో ఒకరిని అడిగి తీసుకుంటాం, పెట్టుకుంటాం. మరి సిటీలో అలా కుదరదు కదా. రైట్. మరి మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు మీరు వాళ్ళకి హాస్టల్స్ ఏ విధంగా సమాధానం చెప్తున్నారు? నేను చెప్పడమే ఉంది, గ్యాస్ లేదమ్మా అనేసి అంటే, పొద్దున ఈ రోజు అయితే అదే అడిగారు, కర్రీస్ చేయలేదు అనేసి. గ్యాస్ అయిపోయిందమ్మా, మరి గ్యాస్ లేదు అందుకనేసి పప్పు మజ్జిచారు పెట్టామనేసి అంటే, సర్లేండి ఇలా అయితే ఎలా అనేసి వాళ్ళు కొంచెం మంది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవాలని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అంతే. ఫైనల్లీ అసలు మీరు ఎలాంటి ఇబ్బందులు ఈ గ్యాస్ వల్ల ప్రభావం ఫేస్ చేస్తా ఉన్నారు? గవర్నమెంట్ కి మీరు ఏం చెప్తారు అసలు? గవర్నమెంట్ కి చెప్పడమే ఉంది, నాళ్ళ కొట్టుకుని మన మీద పడితే మనం ఏం చేయలేం కదా. మనకంటూ రావాల్సింది రావాలి, మనం కూడా ఖర్చు పెట్టే కదా తెచ్చుకుంటున్నాం. ఇంతంత రేట్లు అంటే ఎలా కుదురుతుందండి మనకేనే? వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి కదా, ఫీజులు కట్టిన వాళ్ళు. అలా ఇప్పుడు మనకు ఫీజు కడుతున్నారు, గ్యాస్ లేదని వంట చేయడం మన తల్లి ఊరుకోరు కదా. ఒక రోజు అంటే ఒక పూట అంటే ఏదో అర్థం చేసుకుంటారు, రోజు అలా ఉంటే ఎవరు అర్థం చేసుకోరు కదండి. వాళ్ళు మరి ఖాళీ చేసి వెళ్ళిపోతే అప్పుడు మేమేం చేయాలి? ఆవిడ నాకు జీతం ఇస్తుంది, నేను వండకపోతే వాళ్ళు ఈవిడికి ఎవరు, ఈవిడ నాకే అవుతుంది. నేను ఇంత దూరం వచ్చి ఆంధ్ర నుంచి ఇక్కడ వరకు వచ్చి కష్టపడేది ఆ డబ్బుల కోసమే కదా. మరి మాది కాకినాడ అండి, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, మాది కాకినాడ. నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ ఇబ్బంది రాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడే ఎలా అయ్యింది మరి ఏంటో తెలియాలి. గ్యాస్ కొంచెం తగ్గింతారు అనేసి మేము అనుకుంటున్నాం, సరుకులు కూడా పెరుగుతాయి అనేసి అంటున్నారు. మరి అన్నీ కూడా తగ్గాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. మరి ప్రజల మీద పడితే కుదరదు కదా. రైట్, అది చూసారు కదా. ఈ రోజు కౌశిక్ హాస్టల్లో యజమాని ఇటు వంట వండే వంట వాళ్ళు కూడా ఏదో మనతో చెప్తున్న పరిస్థితి చాలా అతి కష్టంగా ఉంది. వాళ్ళు కొట్టుకొని మా మీద పడితే ఎలాగా మేము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో అంటే కర్రీస్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ,
టిఫిన్ సెక్షన్ కూడా మొత్తం కూడా తగ్గించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 8 కేజీలు వండే వాళ్ళు కూడా ఈ గ్యాస్ కొరత వల్ల దాదాపు 3-4 కేజీలు మాత్రమే ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. టిఫిన్ సెక్షన్ వచ్చేసరికి దోస, వడ, ఇడ్లీ, పూరి 4ని అవాయిడ్ చేసాము. దానికి రీప్లేస్ గా మేము ఉప్మా లాంటివి వండుతున్నాము. ఆ వార ఇంకొక రోజు మేము వాళ్ళకి సమృద్ధిగా, వాళ్ళకి సంతృప్తిగా కడుపు నిండా పెడుతున్నాము. అంటే పూర్తిగా ఆపేసే కంటే సగం వాళ్ళకి పెడితే బెస్ట్ కదా అంటూ కూడా యజమాని రమ గారు మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ కెమెరామ్యాన్ సాయి కిరణ్ తో యూసఫ్ కూడా, హైదరాబాద్ యాంకర్ వారు. రైట్, యూసఫ్ గూడలో అయితే మనం ఇక్కడ ఉన్నాము. ప్రజెంట్ గ్యాస్ ధరలు అయితే విపరీతంగా పెరిగిన పరిస్థితులు కనిపిస్తుంది. 4 రోజుల వ్యవధిలోనే దాదాపు ఇంట్లో వాడుకునే గృహవసరాలకు వాడుకునే గ్యాస్ ధరలు 60 రూపాయల మేర పెరిగి 963 రూపాయలు నిన్నటి ప్రైస్ ఉంది. బట్ ఈ రోజుకి వచ్చేసరికి దానికి డిఫరెంట్ గా గంటకు పెరుగుతూ వస్తుంది. ఈ యొక్క అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద చేస్తున్న ఈ యొక్క యుద్ధం అనేది మన ఇంట్లో దాని ప్రభావం పడింది. అయితే ప్రెసెంట్ గ్యాస్ ధరలే కాకుండా సప్లై కూడా లేదు డిమాండ్కి తగ్గట్టు అన్నట్లు కూడా ప్రజలు వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద సప్లై చేయాల్సిన సప్లయర్లు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్స్ కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాం అంటున్నారు. మనతో పాటు ఇండియన్ గ్యాస్ సప్లయర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, మీకు తెలుసు ప్రెసెంట్ గత వారం రోజుల క్రితం నుంచి కూడా విపరీతమైన గ్యాస్ ధరలు పెరిగి 4 రోజుల నుంచి పెరిగినాయి. ప్రెసెంట్ ఒక 15 లీటర్స్ గ్యాస్ ధర ఎంత ఉంది? 965 రూపాయలు ఉంది ప్రెసెంట్. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? చెప్పలేము మనం. స్టాక్ అయితే బరాబర్ వస్తలేదు. జనాలకు అవస్థ అవుతుంది. బాగా సప్లై తక్కువ అయిపోయింది. ఇబ్బందులు బాగా ఇబ్బందులు అవుతుంది. ఫోన్ మీద ఫోన్ వస్తున్నాయి. 200-300 బిల్లు ఉంటే ఒక లోడ్ వస్తుంది. 14-15 సిలిండర్స్ రోజుకి ఎన్ని సప్లై చేస్తున్నారు మీరు? ఇప్పుడైతే ఇవే వస్తుంది. లోడ్ తీరే అవుతుంది. ఒక రోజుకి అసలు ఎన్ని సప్లై చేస్తారు? 40 చేస్తారు. 40 చేసేవాళ్ళు ప్రెసెంట్ ఎన్ని చేస్తారు? 16-15 చేస్తారు. 16 రోజు మీద 16-15 వస్తుంది. ఓకే, బాగా వస్తాయి. ఎలా ఉంది పరిస్థితి అసలు? బాగా దారుణం ఉన్నట్టు. కాల్స్ బాగా కస్టమర్స్ ప్రెషర్ అంటే ప్రెషర్ అవుతుంది. హెడ్ ఏక్ డ్యూటీ లేని పరిస్థితి ఉంది. అంత ప్రెషర్ అవుతుంది. ఏం అడుగుతున్నారు మరి కస్టమర్స్? అసలు ఏమంటున్నారు? లోడ్ వస్తే రావో భయపడి ఎక్కువ బుకింగ్ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు జర భయపూర్తిపై వస్తాయి రావో సిలిండర్ అని భయపడుతున్నారు. ఇంతకు ముందు ఒక్క బుక్ చేస్తేనే 1 గంట కల్లా వచ్చేది. గంటకైతే వచ్చేసి ఇప్పుడు అసలు ఎన్ని రోజులకి మీరు డెలివరీ చేస్తున్నారు? ఇప్పుడు 3-4 డేస్ పడుతుంది. 3-4 డేస్ పడుతుంది. సో ఇది ఇంకా పెరిగే అవకాశం అనిపిస్తున్నారు. 19 లీటర్ల గ్యాస్ ధర అదైతే దొరుకుతాం లేదు. సిలిండర్ అసలు దొరకట్లేదు. 19 సిలిండర్ లేక ఏడ దొరకలేదు. సిలిండర్ బాగా అవస్థ పడుతుంది. అది ఎన్ని రోజులకు వస్తుంది అసలు? అది వస్తలేదు. మొత్తానికి బంద్ అయింది. అసలు మొత్తానికి బంద్ అయిపోయింది. వస్తలేదు. ఏరియాలో మొత్తానికి లేదు. మొత్తానికి బంద్ అయిపోయింది. ఇదైతే 4 రోజులు పడతాం. 4 రోజులు పడుతుంది. సో మరి అసలు గ్యాస్ కంపెనీ వాళ్ళు అసలు ఏమంటున్నారు? కంపెనీ వాళ్ళు అక్కడికి వస్తలేదు. పైకి రిఫిలింగ్ తక్కువ అవుతుంది అన్నట్టు. అక్కడికి అవస్థ పడుతున్నాం. ఇప్పుడైతే 4 రోజులు పడుతుంది. ఇంకొచ్చే రోజులు ఇంకెక్క పెట్టే అవకాశం చెప్పలేము. ఇంకా ఎట్లా ఉంది రేట్ ఎలా పెరిగే అవకాశం? ఇంకా చెప్పలేము సార్. ఎట్లా పైకి ఉంటది అట్లా. రెగ్యులర్ కస్టమర్స్ మీకు ఉంటానే ఉంటారు అంటే మీ పేరు, మీరు కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళందరూ కూడా కస్టమర్స్ దగ్గర ముందు వస్తాయి రావని భయపడి వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఈ సప్లై లేక అట్లా టైట్ అయిపోయింది. ఏమన్నా రాంగ్ మాట్లాడతాం కస్టమర్స్ ఇలాంటివి ఫేస్ చేశారా? అంటారు వాళ్ళు, బుక్ చేసినా మాకు అయిపోయింది ఇట్లా అంటారు. ఇంకా అందరితో మాట్లాడుకుని నడుచుకోవాలి. అంతే. ఎలా ఉంది పరిస్థితి అసలు? మీ ఇంట్లో మీరేమన్నా నిల్వ చేసుకోవటం ఇలాంటి అందరికి ఒకటేనా? ఏమేమి నిలవలేదు. ఏం లేదు. ఎలాంటి బాధలు మీరు అసలు ఫేస్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? బాగా దారుణంగా ఉంది పరిస్థితి అయితే. ఇప్పుడు ప్రెషర్ బాగున్నది. ఇప్పుడు అప్పుడు కరోనా టైంలో కానీ ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. కరోనా టైంలో ఉన్న ప్రెషర్ మళ్ళీ ఇప్పుడు అయింది. కరోనా టైంలో అప్పుడు వ్యాక్సిన్ ఉండే, ఇప్పుడు సిలిండర్ అయిపోయింది. అట్లా అయిపోయింది. అది రేట్ ఇంకా పెరిగిద్ది అంటున్నారు, నిజమేనా? పెరుగుతాని చెప్తున్నారు అందరు, కానీ చెప్పలేము. మన పైకి ఫస్ట్ డొమెస్టిక్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, కమర్షియల్ కి తర్వాత కమర్షియల్ అయితే లేనే లేదు. కమర్షియల్ అసలు లేనే లేదు. దీని వల్ల మరి హోటల్స్, హాస్టల్స్ అన్ని మూతపడతాయి కదా. మూతపడేది. ఇప్పుడు కర్ణాటకలో బంద్ అయింది కదా. కర్ణాటక, ముంబై అంతా బంద్ అయింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కొన్ని హోటల్స్ ఇప్పటికి ఆల్రెడీ బంద్ చేశారు. ఇంకా రానున్న రోజులు ఇంకా బంద్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు. ఇంకేంటి పరిస్థితి మరి అసలు? కంపెనీస్ ఏమంటున్నాయి? గవర్నమెంట్ చెట్లు ఉంది, మన చెట్లు ఏముంటుంది? అసలు గవర్నమెంట్ కి మీరు ఏం చెప్తారు? అసలు గవర్నమెంట్ కి తొందరగా అయిపోతే ఇది మంచిగా ఉంటుందని పరిస్థితి చెప్తాను. అదే తప్ప
రైట్. అది ప్రెసెంట్ సిచ్యువేషన్ అతి దారుణంగా ఉంది. మేము కస్టమర్స్కి చెప్పలేకపోతున్నాము, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎన్నో రోజులుగా ఎన్ని రోజుల నుంచి ఇలాంటి ఫేస్ చేయాలి, గవర్నమెంట్ కూడా దీనిని అతి త్వరలో చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా మనతో సప్లైర్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయి కిరణ్తో యూసఫ్ గడ నుంచి యాంకర్ వరుణ్, హైదరాబాద్. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ హాస్టల్స్ లో ఉన్నారు? నేను 5 years ఉన్నాను. 5 years నుంచి హాస్టల్లో ఉన్నారు. ఏం చేస్తారు మీరు? నేను మామూలుగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్. సో హాస్టల్లో ప్రెసెంట్ గ్యాస్ నిల్వలు అనేవి చాలా కొరతగా చాలా ఉన్నాయి. కొరతగా సో అంటే ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్? అసలు మీరు ప్రెసెంట్ ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ ఈ వార్ ఆగే వరకు ఈ సిచ్యువేషన్ కనబడుతుంది. మరి ఇది తొందరగా ఆగితే బాగుండు, లేకపోతే ఇది భారం సామాన్య ప్రజల మీద పడుతుంది. అటు ప్రతి ఒక్కటి పెరుగుతాయి కాదు, డీజిల్ రేటు పెరుగుతుంది, గ్యాస్ రేటు పెరిగింది, అన్నీ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన రేషన్స్ అవి కూడా పెరుగుతాయి కదా. సో ఈ తొందరగా దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటే బాగుంటుంది. హాస్టల్స్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. హాస్టల్ మీద చాలా ఫుడ్ మీద పడుతుంది. ఎలా పెడుతున్నారు మీకు యాజమాన్యం? మాకు బాగానే పెడతారు, కానీ వాళ్ళకి గ్యాస్ లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఇవాళ కర్రీస్ కూడా తగ్గించారు. కర్రీస్ తగ్గించాల్సి వచ్చింది. ఎందుకంటే గ్యాస్ ని బట్టే కదా వాళ్ళు కూడా సెక్షన్ ఎలా ఉంది? వడ, టిఫిన్ దోస, అన్ని పూరి అన్ని కూడా అవి తీసేస్తారు అన్ని అంటున్నారు. తీసేస్తారు వాళ్ళు. ఇంకా ఈ రోజు అయితే బెటర్ బాగానే ఉంది, రేపటి నుంచి వాళ్ళు కూడా గ్యాస్ లేకపోతే ఏమి వండుతారు. అందువల్ల దయచేసి వాళ్ళు ఏదో ఒకటి గవర్నమెంట్ అన్నా ఏదో ఒకటి మనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అంటే వీళ్ళ హాస్టల్ అనే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఇది గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగింది. 2400 ఎలా ఉంది? అంత పెరగడం అనేది సామాన్యుడికి తట్టుకోలేని పరిస్థితి. అట్లా హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ఎవరికైనా ఇబ్బంది కదా. పాత రేట్లు అంటే ఒక గవర్నమెంట్ ఏం చెప్తారు? గవర్నమెంట్ వీళ్ళని త్వరగా దీన్ని ముగిస్తే బాగుంటుంది. అంటే మన గవర్నమెంట్ మన దేశం ఏం చేయలేదు కదా, ఇది బయట నుంచి వచ్చేది కాబట్టి మన ప్రయత్నం కూడా మన గవర్నమెంట్ కూడా చేస్తే బాగుంటుంది. మా అమ్మ ఇక్కడ గ్యాస్ ధరలు పెరిగినాయి. మన భారతదేశంలో హాస్టల్స్ లో కూడా ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు తెలుసా? పెరిగినాయి. గ్యాస్ ధరలు బాగా పెరిగినాయి. అవును, అన్ని పెంచేశారు ఇక్కడ హాస్టల్కి. మరి కూరగాయలు కానీ గ్యాస్ కానీ అన్ని పెంచారు నాయన. గ్యాస్ కూడా అల్లాడిపోతున్నారు వాళ్ళు. గ్యాస్ అందరి ఇట్లా గ్యాస్ పెంచేసి డబ్బులు ఎక్కువ కదా, అది ఒకటానికి సరిపోతుంది వాళ్ళకి. ఎక్కువే రేట్లు వస్తున్నా. అన్ని కూడా మీల్స్ టిఫిన్ అవన్నీ ఉండే కదా, తగ్గించేసాం అంటున్నారు. ఎక్కడ తగ్గించారు? ఏది వాళ్ళు తగ్గించలేదుగా. ఎన్ని సంవత్సరాల నుంచి హాస్టల్లో చేస్తున్నా? నేను 10 ఏళ్ళ నుంచి పైన చేస్తున్నా. 10 ఏళ్ళ నుంచి హాస్టల్లో చేస్తున్నాం. ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినాయి. మరి పెరగంతే ఏం చేసాము? మరి వాళ్ళు పెంచుతుంటే మేము కొనుక్కొస్తున్నాం. అట్నే తప్పదుగా, హాస్టల్లో పోబెట్టాలి వాళ్ళకి. అంతే, గ్యాస్ పెంచారు బాగా. గ్యాస్ లేక అల్లాడిపోతున్నారు వాళ్ళు. ఒక్క గ్యాస్ 2 గ్యాసులతో. టిఫిన్ ఉంది కదా, టిఫిన్ కూడా మేము పెట్టము అంటున్నారు. మరి పెట్టరు వాళ్ళు. మరి గ్యాస్ ఏ వండి పెడతారు వాళ్ళు నీకు? పెట్టరు అంటున్నారు వాళ్ళు. వీళ్ళే కాదు, ఇంకా హాస్టల్ వాళ్ళు కూడా అట్నే అంటున్నారు. ఏం చెప్తావు మరి గవర్నమెంట్ కి? నువ్వు మరి ఏం చెప్తా? గవర్నమెంట్ చదువుతావు ఇవే మాటలు. రేటు తగ్గించమని, గ్యాస్ రేటు తగ్గించమని. గ్యాస్ రేటు, కూరగాయల రేట్లు, బొగ్గు రేట్లు ఉండే రేట్లు. ఇంత రేట్లు అయితే అల్లాడిపోతున్నాం అని చెప్పటమే. ఇంకేం చెబుతాం? చెప్పు మరి, ఏం చెప్తావు చెప్పు. గ్యాస్ రేట్లు తగ్గించాలయ్యా, తగ్గించకపోతే పెట్టే పని లేదు. ఫుడ్లు గిడ్లు కూరలు ఏమి జాగ్రత్తగా అంతంత రేట్లు వేస్తుంటే ఏడదాస్తారు వాళ్ళైనా. హాస్టల్లో బాగా రేట్లు. కరెంటు బిల్లు అవన్నీ కట్టాలి వాళ్ళు. పని వాళ్ళకి డబ్బులు కట్టాలయ్యా. మరి ఏం చేస్తాం? కట్టలేకపోతే వాళ్ళు. నీకెంత ఇస్తున్నారు? నాకు ఇస్తారు 10,000. 10,000 ఇచ్చినా గానీ కొరతగా ఉంది. ఇంకా కొత్తగానే ఉందనుకో, పెద్దదానిగా పానీలు ఏం చేస్తాను. మరి ఇంకేం చెబుతాం చెప్పు? ఇక దగ్గరలో ఏం చేస్తున్నా అయ్యా. రైట్, చూసారు కదా, అది బామ్మ మనతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా ఇక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. హోటల్స్ లో, అదే విధంగా హాస్టల్స్ లో. ఎస్పెషల్లీ మామ 10 ఏళ్ల నుంచి హాస్టల్లో పనిచేస్తా ఉన్నారంటే, అయినా కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఈ విధంగా హాస్టల్స్ లో ఫుడ్ కూడా ఎంత తగ్గిస్తున్నారు అంటూ కూడా మా అమ్మ మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.